ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. నన్ను నేను మీకు కనబరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ నుంచి ఈరోజు నువ్వు దేవుని మాటలు వింటున్నావో, నీతో నీవు ప్రార్థన చేస్తున్న తండ్రి నీతో మాట్లాడుతున్నారు. నన్ను నేను మీకు కనబరుచుకొందును అని. నువ్వు ఎంతో దుఃఖముతో ప్రార్థన చేస్తున్నావు. దేవుని సన్నిధిలో ఈరోజు నీ ప్రార్థన ఆలకించిన నీ తండ్రి ఆయన నీతో చెప్తున్నారు, నన్ను నేను మీకు కనబరుచుకుంటానని. అయ్యా, ఈ విషయంలో నాకు జవాబు దయచే, ఈ విషయంలో మనశ్శాంతి దయచే, ఈ విషయంలో విడుదల దయచే అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కదా. దేవుడు ఆ కార్యము నీ జీవితంలో జరిగించబోతున్నారంతే. ఆమెన్. ఆ కార్యము జరుగుతూ ఉండగానే నువ్వు దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులతో నువ్వు ఎదుర్కోబోతూ ఉన్నావు. దేవుడు నీకు చాలా గొప్ప సంతోషాన్ని నేటి దినాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. ప్రార్థించు దేవుని సన్నిధిలో. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఎందుకంటే మనుష్యులు కాదు నీకు చెప్తుంది ఈ మాట, సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయనే నీకు కనపరుచుకుంటాడంట, ఆయనే నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన అంటున్నారు. చూడండి, నేను మిమ్మును చెరలో నుంచి విడిపిస్తాను అని. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, ఇలాంటి మనుషుల మధ్య నేను ఉండలేకపోతున్నాను ప్రభువా, ఇటువంటి పరిస్థితుల్లో నేను పడిపోయాను ప్రభువా, నన్ను రక్షించు, నన్ను విడిపించు, నా మనస్సులో వేదన చూడు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఆ చెరలో నుంచి నేను విడిపిస్తానని. ఇది ఎలా జరుగుద్దండి అంటే దేవుడు జరిగిస్తారంతే. ఆమెన్. మనుషుల వల్ల కాకపోవచ్చు, ఇది మనుష్యుల వల్ల అవ్వకపోవచ్చు నేను విడిపించడం, రక్షించడం, ఆశీర్వదించడం అనేది, కానీ దేవుని వల్ల అవుతుంది. ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను చూచిన దేవుడు ఈరోజు నీకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ చెరలో నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నారంతే. ఆమెన్. దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ వాగ్దానము నీ జీవితాన్ని మార్చబోతూ ఉంది. నువ్వు ఎవరి గురించి ఏ ఏ విషయాల్లో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో అవన్నీ దేవుని సన్నిధికి చేరే. విశ్వాసంతో దేవునికి మొరపెట్టు. వీలైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు విడువు. నీ కన్నీటిని ఆయన దాటిపోయే దేవుడు కాదు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. తల్లి విడిచిన, తండ్రి మరచిన, రక్త సంబంధికులే ఈరోజు మనల్ని వెలివేసిన, నీ దగ్గర ఏమీ లేదని అనేక మంది నిన్ను దూషించిన, వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నా సరే గుర్తుపెట్టుకో, దేవుడు ఒక్కడు నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉంటే సమస్తము నీతో ఉన్నట్టే. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా తండ్రి నిన్ను బలపరుస్తూ ఉన్నారు గనక మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞత చెల్లించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నేడే, ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల, నీ సమస్తం పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.